నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ ఆన్ ఈవీ. ఈరోజు మండే, టైం 4:42, ఎర్లీ మార్నింగ్ 4:43 అవుతుంది. నేను ఈరోజు ఫుల్ డే ర్యాపిడో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ టైంలో రెస్ట్ తీసుకుంటాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తాను అనమాట. అది చేద్దాం అనుకుంటున్నాను. 100 కిలోమీటర్స్ అంటే 80% ఛార్జింగ్ ఉంది. 100 కిలోమీటర్స్ ఈకోలో వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇంటికి వచ్చేసి ఆఫ్టర్నూన్ ఛార్జింగ్ పెడతాను. ఆఫ్టర్నూన్ ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ డ్యూటీ స్టార్ట్ చేస్తాను. సో ఇలా ఫుల్ డే ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది చూస్తాను నేను. ఓకేనా, 2 times ఛార్జింగ్ పెడతాను. టోటల్ దగ్గర 200 కిలోమీటర్స్ తిరిగితే ఎంత ఎర్న్ చేయొచ్చు అన్నది ఈరోజు చూస్తాను. సో ఈరోజు మార్నింగ్ 5 o'clock డ్యూటీ స్టార్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ అదే మార్నింగ్ 11 వరకు, ఎంతవరకు 100 కిలోమీటర్స్ ఎప్పటి వరకు అయితే అప్పటి వరకు చేస్తాను. తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెడతాను, ఇంటికి వచ్చేస్తాను. మిగిలిన ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ డ్యూటీ స్టార్ట్ చేస్తాను. సో ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకొని ఒక 2 times ఛార్జింగ్ పెడితే ఎంత ఎర్న్ చేయొచ్చు అనేది ఈరోజు చూస్తాను నేను. నాకు చాలా మనీ కావాలి ట్రావెలింగ్కి. సో ఇలా ఎర్న్ చేసి ట్రావెలింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. లెట్స్ గో. టుడే ఎర్నింగ్స్ 0, టైం 4:47, kilometers 1008, 98 kilometers in eco on duty. రైడ్ వచ్చింది ఫ్రెండ్స్, రైడ్ వచ్చింది దోవడ రైల్వే స్టేషన్. యాక్చువల్గా 118 రూపాయలు వచ్చింది. అందులో 7 రూపాయలు జిఎస్టీ కట్ అయిందనమాట. ఎక్కడికి ఈరోజు ఎర్నింగ్ సారీ 80 స్పీడ్లో వచ్చాను కస్టమర్ కోసం. 90 రూపాయలు వచ్చాయి. 400 రూపాయలు టుడే ఎర్నింగ్. 1251 రూపీస్ ర్యాపిడో వ్యాలెట్. ఫోన్కి ఛార్జింగ్ తక్కువ ఉంది. సో ఈ రైడ్ వేసేసిన తర్వాత ఈ బ్యాటరీ ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది. ఆల్మోస్ట్ కస్టమర్ వల్ల 80 స్పీడ్లో కొట్టాల్సి వచ్చింది. అందుకని ఛార్జింగ్ ఎక్కువ అయిపోయింది. ఆ రైడ్ ఆపేయాలి, ఇంకా ఇంటికి వచ్చేస్తా. ఛార్జింగ్ 19%, స్క్రీన్ ఛార్జింగ్ 12%. ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్లోని బండిలో కూడా ఛార్జింగ్ అయిపోయింది. 13%, 13 కిలోమీటర్స్ వస్తుంది. సెకండ్ టైం యాతర్ గ్రేడ్. ఇంకొక 3% ఎక్కితే 80%. 2 times 80% ఛార్జింగ్. ఈరోజు మార్నింగ్ 5 నుండి 10 వరకు ర్యాపిడో చేశాను. 500 అయితే వచ్చింది. 80% ఛార్జింగ్తో 500 అయితే వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో 80% ఛార్జింగ్ పెట్టాను. సో 80% ఛార్జింగ్స్ పెట్టి ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తామనేది ఈరోజు చూద్దామని అనుకున్నాను అనమాట. అందుకని ఈరోజు ర్యాపిడో స్టార్ట్ చేశాను. 513 2 days ఎర్నింగ్. ఓకే, సిటీ చేంజ్ అని ఉంది, 513 రూపీస్ అని ఉంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ర్యాపిడో చేసుకోవచ్చు. సో మనం ప్రతి ప్లేస్కి వెళ్ళి, ప్రతి సిటీకి వెళ్ళి 1 day ర్యాపిడో చేసి అక్కడ సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని విజిట్ చేస్తాను.
ఓకేనా, ఇది నా ప్లానింగ్. ఇలా చేద్దామని అనుకుంటున్నాను. మళ్ళీ 99 కిలోమీటర్స్. కస్టమర్స్ని కాదులేండి, జస్ట్ లొకేషన్స్ని, నా ఛార్జింగ్ని, పర్సంటేజ్ని జస్ట్ అంతే. హలో మేడం, మార్నింగ్ 5 o'clock నుండి 10 వరకు డ్యూటీ చేశాను. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock నుండి 10 వరకు డ్యూటీ చేశాను. ఈ 10 hours లో నాకు 936 రూపీస్ అయితే ఎర్న్ చేశాను. నేను 936 రూపీస్ వచ్చింది ఈరోజు. ర్యాపిడో వ్యాలెట్ బ్యాలెన్స్ 1400 ఉంది. టుడే ఎర్నింగ్స్ 936 రూపీస్ వచ్చింది. నమస్తే ఫ్రెండ్స్, లాస్ట్ రైడ్ యాక్చువల్గా ఇంకా 13 కిలోమీటర్స్ మాత్రం వస్తుంది. 13 కిలోమీటర్స్ మాత్రం వస్తుంది. ఓకే, ఇది కూడా లాస్ట్ రైడ్. కస్టమర్ క్యాష్ ఇచ్చేసారు, అదే ఫోన్పే చేస్తారులే, అయిపోయింది. ఓకే, ఈరోజు ఎర్నింగ్ వచ్చేసి 1056 ఎర్న్ చేశాను. వ్యాలెట్ బ్యాలెన్స్ 1471 ఉంది. మార్నింగ్ 5 hours, ఈవినింగ్ ఒక 6.5 hours డ్యూటీ చేస్తే 1056 వచ్చింది ఫ్రెండ్స్. మార్నింగ్ ఒక 80% ఛార్జింగ్, ఈవినింగ్ ఒక 80% ఛార్జింగ్తో 1000 రూపీస్ ఎర్న్ చేశాను. 1100 అనుకోండి, పోనీ 1100 ఎర్న్ చేశాను. సో అదే ఫుల్ ఛార్జింగ్ అయి ఉంటే 2 times కూడా 100% ఛార్జింగ్ అయి ఉంటే ఒక 1300 1400 అయితే వస్తుంది. సో ఈ అమౌంట్ అనేది ఇలాగే ఉంచుతాను, ఎందుకంటే నాకు ఫ్యూచర్ ట్రావెలింగ్ కి చాలా అమౌంట్ అనేది కావాలి. సో ఈ అమౌంట్ ఇందులో విత్డ్రా చేయను, అలాగే ఉంచుతాను. రోజు రోజుకి ఆ అమౌంట్ పెంచడానికే ట్రై చేయాలి, పెంచడానికే ట్రై చేయాలి. సో ఏంటంటే అది ఒక 30,000 10,000 ఎంతో కొంత అయితే చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. అమౌంట్ అయితే చాలా కావాలి ట్రావెలింగ్ కి. సో అందుకని ఉంచాలనుకుంటున్నాను, ఇది ఖర్చు పెట్టాలనుకోవట్లేదు. సో విత్డ్రా చేయాలనుకోవట్లేదు. విత్డ్రా చేసామంటే ఖర్చు అయిపోతాయి. తర్వాత నా క్లాస్మేట్ నవ్వుతూనే మాట్లాడమని చెప్పింది, నా స్కూల్ క్లాస్మేట్ అపర్ణ అని చెప్పేసి. వీడియో అంతా బాగానే ఉంది, నవ్వుతూ మాట్లాడట్లేదు, నవ్వుతూ మాట్లాడు, బాగుంటది, కంటెంట్ కూడా చాలా బాగుంది అని చెప్పి సజెస్ట్ చేసింది. వీలైనంత వరకు నవ్వుతూ మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఎర్లీ మార్నింగ్ అంటే కొంచెం డల్గా ఉంటుంది, కానీ అప్పుడు కూడా ట్రై చేస్తాను. ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది, ఇంకా 10 కిలోమీటర్స్ వస్తుంది. ఇంటికి వెళ్ళడానికి 10 కిలోమీటర్స్ సరిపోదు. సో ఛార్జింగ్ పెట్టడానికి వచ్చాను. ఇక్కడైతే గంటన్నరలో ఫుల్గా ఒక 80% వరకు ఛార్జింగ్ ఎక్కిస్తుంది. సో మిగిలింది ఇంటికి వెళ్ళి పెట్టుకోవచ్చు. సో ఇది ఇలా అలవాటు చేసుకోవాలి. వీలైనంత వరకు ట్రావెలింగ్లో ఇలాగ ఫాస్ట్ ఛార్జింగ్స్ దగ్గరే గంటన్నరలో ఛార్జింగ్ అయిపోతాయి. పోతే 80 రూపాయలు 90 రూపాయలు పోతుంది, కానీ ఒక గంటన్నరలో తేలిపోతుంది. 5.5 గంటలు సేవ్ చేసుకోవచ్చు. ఆ 5.5 గంటల్లో ర్యాపిడో చేసుకున్న 100-200 వస్తుంది. సో ఒక గంట చేసినా సరే ర్యాపిడో
రూపాయలు వచ్చేస్తుంది కాబట్టి ఛార్జింగ్ అయితే 80% వరకు అవుతుంది. సో అలా డిసైడ్ అయ్యాను అనమాట నేను. సో ఛార్జింగ్ మళ్ళీ ఇక్కడ పెట్టడానికి వచ్చాను, ఖాళీగా ఉంది. వేరే దగ్గర చాలా ప్లేసుల్లో అవ్వట్లేదు. నేను శ్రీనగర్ దగ్గర చూశాను, అక్కడ కూడా కనెక్ట్ చేయడానికి ట్రై చేశాను, అక్కడ కూడా అవ్వలేదు. తర్వాత బిర్లా జంక్షన్ దగ్గర చూశాను, అక్కడ కూడా యాత్ర గ్రిడ్ వర్క్ అవ్వలేదు. ఇక్కడ మాత్రం వర్క్ అవుతుంది. ఇలా మరి అయితే చాలా కష్టం. అప్పుడు వేరే ఆప్షన్ వెతుక్కోవాలి. అయినా సరే ఇంకా ఏదేమైనా ముందుకు వెళ్ళిపోవడమే. అయితే హోటల్స్ లేదా ఛార్జింగ్ యాత్ర గ్రిడ్స్, ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్స్ లేదా ఏదో చూసుకోవాలి. టైం 1:15 గంట అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు ఛార్జింగ్ ఎత్తాను. ఇంటికి వెళ్ళి పడుకొని రేపు వీడియో ఎడిటింగ్ చేయాలి. ఎల్లుండి వీడియో కోసం రేపు ఏదో ప్లాన్ చేసుకోవాలి. ఈరోజు ఇలా గడిచింది. 1000 రూపీస్ ఎర్న్ చేశాను. 1050 రూపీస్. ప్రతి రూపాయి చాలా ఇంపార్టెంట్ ట్రావెలింగ్లో. ఏం కావాలన్నా మనీతోనే అవుతుంది. ఈ రోజుకి ఇంతే. గుడ్ నైట్, జై హింద్.